ఒక్కసారి ఊహించుకోండి, మీ మొత్తం ఏఐ ఏజెంట్ ఎన్వైరన్మెంట్ అంతా మీ జేబులోనే ఉంటే, అది క్లౌడ్లో కాదు, లేదా మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాల్సిన పని కూడా లేకుండా జస్ట్ ఒక యూఎస్బీ డ్రైవ్ నుండి నేరుగా రన్ అయితే భలే ఉంటుంది కదా. ఇది కేవలం సౌకర్యం గురించి కాదు, అసలు సాఫ్ట్వేర్ను ఒకే డివైస్కు కట్టిపడేయకుండా మనతో పాటు ఎక్కడికైనా తీసుకువెళ్లే ఒక సరికొత్త పద్ధతి ఇది. సో దాదాపు ఏ కంప్యూటర్లో అయినా సరే దీన్ని ప్లగ్ చేసి మన పూర్తి ఏఐ వర్క్ స్పేస్ను సెకండ్ల వ్యవధిలో ఎలా వాడుకోవచ్చో ఈ విశ్లేషణలో చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే వచ్చే చిక్కులేంటో చూద్దాం. ఆ తర్వాత ఈ యూఎస్బీ సొల్యూషన్ ఏంటి, అది ఎలా పనిచేస్తుందో సింపుల్గా తెలుసుకుందాం. అప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడొచ్చో చూసి చివర్లో ఒక ముఖ్యమైన హెచ్చరికతో ముగిద్దాం. మనందరికీ తెలిసిన విషయమే కదా, ఏఐ టూల్స్ లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్లను మన కంప్యూటర్లో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా తలనొప్పులొస్తాయి. అసలు ఆ సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. లెఫ్ట్ సైడ్ మనం రెగ్యులర్గా చేసే ఇన్స్టలేషన్ వల్ల ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం గజిబిజిగా అయిపోతుంది. అప్డేట్స్ చేస్తే ఉన్నవి కూడా పోతాయి, ఒకదాంతో ఒకటి గొడవ పడుతుంటాయి. ఇంకో కంప్యూటర్కి మార్చాలంటే అదో పెద్ద పని. కానీ రైట్ సైడ్ చూడండి, యూఎస్బీ సెటప్ ఎంత క్లీన్గా ఉందో. అన్నీ ఆ డ్రైవ్లోనే కాబట్టి మన కంప్యూటర్కు ఏ సంబంధం ఉండదు, ఏ గొడవ ఉండదు. అయితే ఇన్ని సమస్యలకు పరిష్కారమేంటి? అదే ఈ ఆల్ ఇన్ వన్ యూఎస్బీ సొల్యూషన్. దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్. ఒక పవర్ఫుల్ ఏఐ వర్క్ స్పేస్ నడవడానికి కావాల్సిన ప్రతిదాన్ని ఒకే ఒక్క యూఎస్బీ డ్రైవ్లో పెట్టేయడం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మీ కంప్యూటర్లో అంటే హోస్ట్ కంప్యూటర్లో అక్షరాలా ఏమీ ఇన్స్టాల్ అవ్వదు. ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్లో లైనక్స్ రన్ చేయడానికి వాడే WSL, మీ ఏఐ ఏజెంట్లు, ఇలా ప్రతిదీ ఆ చిన్న డ్రైవ్లోనే ఉంటుంది. అంటే ఇది కంప్లీట్గా దానంతట అదే పనిచేసుకునే ఒక సిస్టమ్ అన్నమాట. సరే, వినడానికి చాలా బాగుంది, కానీ ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది? ఆ టెక్నికల్ విషయాల్లోకి వెళ్దాం. మరీ అంత కష్టమేమీ కాదు, చాలా సింపుల్. రెండు స్టెప్స్ ఉంటాయి ఇందులో మొదటిది గోల్డెన్ ఇమేజ్. దీనిని సింపుల్గా ఒక స్నాప్షాట్ లాగా అనుకోవచ్చు. అంటే మనకు కావాల్సినట్టు సెటప్ చేసిన ఒక పూర్తి ఏఐ ఎన్విరాన్మెంట్ను ఒకే ఫైల్లోకి ప్యాక్ చేయడం. ఇందులో ఉబుంటు ఓఎస్, ఓపెన్క్లా లాంటి ఫ్రేమ్వర్క్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్ని 3 సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, మనం తయారు చేసుకున్న ఆ గోల్డెన్ ఇమేజ్ను ఒక టార్ ఫైల్ లాగా ఎక్స్పోర్ట్ చేస్తాం. రెండోది, కంప్యూటర్ని రీస్టార్ట్ చేసి మన యూఎస్బీ డ్రైవ్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ నుండి బూట్ చేస్తాం. ఫైనల్గా ఆ టార్ ఫైల్ను ఇంపోర్ట్ చేసుకుంటాం. అంతే, మన పూర్తి ఏఐ సిస్టమ్ క్షణాల్లో అక్కడ రెడీ అయిపోతుంది. సో ఇది ఎలా పనిచేస్తుందో మనకిప్పుడు అర్థమైంది. కానీ దీనివల్ల అసలు లాభాలేంటి, ప్రాక్టికల్గా ఇది ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చాలా క్లియర్గా చూపిస్తోంది చూడండి. దీనివల్ల మనకు నిజమైన పోర్టబిలిటీ వస్తుంది. అంటే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, మన కంప్యూటర్కు ఏమీ అవదు. ప్లగ్ చేస్తే సిస్టమ్ వచ్చేస్తుంది, తీసేస్తే మాయమైపోతుంది. అన్నింటికన్నా అద్భుతమైన విషయమేంటంటే, ఒకే గోల్డెన్ ఇమేజ్ని వాడి సెకండ్ల వ్యవధిలో మనకు కావాల్సినన్ని ఏఐ ఏజెంట్లను క్లోన్ చేసుకోవచ్చు. ఈ కోడ్ చూస్తే అర్థమవుతుంది క్లోనింగ్ ఎంత ఈజీయో. మనం ఇంపోర్ట్ ప్రక్రియను మళ్లీ చేయొచ్చు అని చెప్పినట్టు. క్లార్క్, ఫ్రెడ్, శాలీ ఇలా వేర్వేరు పేర్లతో ఎన్ని ఏజెంట్లనైనా సరే సెకండ్లలో సృష్టించుకోవచ్చు. ప్రతి ఏజెంట్ తన సొంత ఎన్వైరన్మెంట్లో దేంతోనూ సంబంధం లేకుండా పనిచేస్తుంది. అయితే ఇదంతా ట్రై చేసే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది హార్డ్వేర్కి సంబంధించింది. ఏ యూఎస్బీ డ్రైవ్ పడితే ఆ డ్రైవ్ ఈ పనికి అస్సలు సెట్ అవ్వదు. ఈ స్లైడ్లో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మనం సాధారణంగా వాడే చవకైన ఫ్లాష్ డ్రైవ్లు ఒక లైవ్ ఆపరేటింగ్ సిస్టమ్ను రన్ చేస్తున్నప్పుడు బాగా వేడెక్కుతాయి, స్లో అయిపోతాయి, ఇంకా కంటిన్యూయస్గా రీడ్ రైట్ చేయడం వల్ల తొందరగా పాడైపోతాయి. అందుకే ఈ పని కోసం హై పర్ఫార్మెన్స్ SSD లాంటి ఫాస్ట్ అండ్ రిలయబుల్ డ్రైవ్లు ఖచ్చితంగా కావాలి. ఇంత హెవీ వర్క్లోడ్ కోసం ఎలాంటి డ్రైవ్లు బాగుంటాయో ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి. ట్రాన్సెన్ ESD 310C లేదా టీమ్ గ్రూప్ X1 Max లాంటివి లైవ్ ఆపరేటింగ్ సిస్టమ్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాండిల్ చేయగలవు. సో సరైన హార్డ్వేర్ ఉంటే మీ మొత్తం ఏఐ వర్క్ స్పేస్ను జేబులో పెట్టుకుని ఏ కంప్యూటర్లో అయినా వాడొచ్చు.
ఇది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ గురించి మనం ఆలోచించే విధానంలోనే ఇదొక పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఇదొక ప్రశ్నను లేవనెత్తుతుంది. సాఫ్ట్వేర్ అనేది ఒక డివైస్కు మాత్రమే పరిమితం కాకుండా నిజంగా పోర్టబుల్ అయినప్పుడు మన టెక్నాలజీ ప్రపంచంలో ఇంకా ఏమేం మారే అవకాశం ఉంది.